చదవాలి. కనుక ఈరోజు బైబిల్ చదివిన వాళ్ళందరూ మీ బైబిల్స్ పైకెత్తండి. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నేను ఎక్కువగా ఈ బైబిల్ పల్లవిని ఇష్టపడతా ఉంటాను. ఎందుకంటే నేను తిమోతి గారితో పాటు అనేకమైన స్థలాలకు వెళుతూ వచ్చినప్పుడు మరి తిమోతి గారు ఈ బైబిల్ పల్లవిని ఎక్కువగా పాడిపించేవాడు. ఎంతో సంతోషంగా, గట్టిగా, బిగ్గరగా పాడిపించేవాడు అనమాట. కనుక అప్పటి నుండి నా మనసులో పడిపోయింది. నాకు కూడా ఇక ఎక్కడికి వెళ్ళినా కానీ బైబిల్ పల్లవి మాత్రము వదిలిపెట్టను. ఎందుకంటే బైబిల్లో ఉన్న విలువ అంత గొప్పదన్నమాట. బైబిల్లో ఉన్న ఈ వాక్యం యొక్క సారాంశం అనేది అంత శ్రేష్టమైనది. సమయంలో మనము ఆరాధనలు ప్రవేశించే ముందు మనం ఒక మాట చదువుకుంటాం. రండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయము. మార్క్స్ వార్త 16వ అధ్యాయము మొదటి వచనమును మనము చదువుకుంటాం. మొదటి వచనమును మార్క్స్ వార్త 16వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుంటాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమి వచ్చి ఆయనకు పుయ్యవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. ఏ దినము గడిచిపోయిందంట? విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఏ దినము వచ్చింది? ప్రభువు తిరిగి లేచిన దినం, ఆదివారము అని రాయబడుతూ వచ్చింది. ఆదివారము పెందల కాడ ఉదయాన్నే లేచి అనే మాటలు మనం చూస్తాము. అంటే సిద్ధపరిచే దినాన్ని మనం చూసుకున్నాం. తర్వాత విశ్రాంతి దినమును గురించి నిన్న ధ్యానించినాం. ఈరోజు ఏ దినం అంటే ప్రభువు తిరిగి లేచిన పునరుద్ధాన దినాన్ని మనం కలిగి ఉంటున్నాం. మనలాగనే మరి పునరుద్ధాన దినమున కొంతమంది స్త్రీలు యేసు ప్రభు యొక్క సమాధి యొద్దకు వెళ్ళినారు. యేసు ప్రభు యొక్క సమాధి యొద్దకు వెళ్ళేటప్పుడు వారు కొన్నిటిని కలిగి ఉన్నారు. అవి ఏమిటి అంటే ఇప్పుడు మీరు చదవండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకరు చదవండి. సుగంధ ద్రవ్యములనంట యేసు ప్రభుదేవ్ సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆదివారం పెందల కాడన ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ సుగంధ ద్రవ్యాలను పట్టుకొని పోయినారంట. సుగంధ ద్రవ్యాలు ఎందుకు తీసుకొని పోయినారు? సుగంధ ద్రవ్యాలు ఎందుకు తీసుకొని వెళ్ళినారు? ఆయన దేహానికి రాయటానికి. ఈ సుగంధ ద్రవ్యాలనంట వారు అక్కడ కొన్నారు అని రాయబడుతూ వచ్చింది. అక్కడ మీరు రౌండ్ మార్కు పెట్టుకోండి. కొనిరి అని రాయబడుతూ వచ్చింది. ఆయనకు పుయ్యవలెనని సుగంధ ద్రవ్యాలను కొనిరి అంటే ఇవి సుగంధ ద్రవ్యాలు కొనబడినవి. దీని కొరకు వాళ్ళు ఎంతో ఖర్చును వెలవిచ్చి కొన్నారు. ఈ సుగంధ ద్రవ్యాలు వాళ్ళు వెల ఇచ్చి తీసుకొని వచ్చినారు. అంటే మార్కెట్లో, షాపులో
వాటిని కొని తీసుకొని వచ్చినారు. ఆ దినాలలో సుగంధ ద్రవ్యాలు చాలా విలువైనవి. ఇప్పటికి కూడా మనం రాసుకునే సంతూర్ సోప్, తర్వాత లక్స్, తర్వాత పాండ్స్ పౌడర్, తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ, తర్వాత ఇంకా ఎన్నెన్నో ఉంటాయి కదా. అవన్నీ మనం ఎక్కడ రాసుకుంటాము? బాడీకి రాసుకుంటాం. ఎందుకు రాసుకుంటాము? తెల్లగా రావాలని కొంతమంది, షైనింగ్ రావాలని కొంతమంది, సువాసన రావాలని కొంతమంది, రకరకాలుగా వాటిని వాడుతూ ఉంటాం. ఎందుకంటే అవి ఎంతో విలువైన వాటి చేత తయారు చేయబడినవి. బహుశా నువ్వు రాసుకునే పాండ్స్ పౌడర్లో కల్తీ ఉండొచ్చు, నువ్వు వాడే లక్స్ సోపు, చింతాల సోపు, సంతూర్ సోపు, మైసూర్ శాండిల్ ఏదైనా కానీ దాంట్లో కల్తీ ఉండవచ్చు. కానీ సుగంధ ద్రవ్యాలలో కల్తీ, ఈ స్త్రీలు తీసుకొచ్చిన సుగంధ ద్రవ్యాలలో కల్తీ లేదు. వాళ్ళు వెల ఇచ్చి తీసుకొని వచ్చినారంట. ఎప్పుడు? అప్పుడప్పుడే తీసుకొని వచ్చినారా? లేదు. రండి చదవండి, ఆ మాట కూడా చదువుకుంటాము. లూకాసు సువార్త 23వ అధ్యాయము, లూకాసు సువార్త 23వ అధ్యాయం 56వ వచనం. 23వ అధ్యాయము 56వ వచనం చదవండి ఇప్పుడు. తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరిచి, ఈ సుగంధ ద్రవ్యములను, పరిమళములను ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆదివారము తెల్లవారకు ముందే, అంటే శనివారమే వాటిని సిద్ధపరిచినారు. ఒక మాటతో చెప్పాలంటే శనివారం కంటే శుక్రవారం, శనివారానికి ముందు రోజు, సిద్ధపరిచే రోజే వీటిని సిద్ధపరిచినారు. వీటిని తీసుకొని రెడీగా ఉంచినారు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక కీ పాయింట్ ఒకటి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. యూదులు ఎవరైనా వారి ఇళ్లలో చనిపోయినప్పుడు యూదుల యొక్క ఆచారం ఏమిటంటే, ఆ చనిపోయిన బాడీకి సుగంధ ద్రవ్యాలు రాసి బట్టతో చుట్టి సమాధిలో పెడతారు. ఎందుకు పెడతారు అంటే, ఆ శరీరాన్ని భద్రపరుస్తారంట. దేని కొరకు భద్రపరుస్తారు అంటే, ఆ శరీరము ఎంతో విలువైనది. అబ్రహాము చనిపోయినప్పుడు ఎన్ని దినాలు బాడీని సిద్ధపరిచినారు? మోషే చనిపోయినప్పుడు ఎన్ని దినాలు బాడీని సిద్ధపరిచినారు? యోసేపు చనిపోయినప్పుడు ఎన్ని దినాలు? ఆ ఎముకలనే పట్టుకొని వచ్చినారు. కొన్ని సంవత్సరాలు ఎముకలను కొన్ని సంవత్సరాలు తీసుకొని వచ్చినారు భద్రపరిచి. అంటే ఆ చనిపోయిన దేహానికి యూదులంతా ప్రాధాన్యతనిస్తారు. మన ప్రాంతాల్లోనైతే ఎవరైనా చనిపోతే ఎంత ధనవంతుడైనా కానీ వాసన వస్తాడు, త్వరగా తీసేయండి అంటారు కదా. ఎంత ధనవంతుడైనా కానీ వాసన వస్తాడు, త్వరగా తీసేయండి. కనుక వీళ్ళు యేసు ప్రభు దేహానికి సుగంధ ద్రవ్యాలను రాయాలని వాటిని సిద్ధపరిచి తీసుకొని వచ్చినారు. ఎంత వెల అంటే దాని కొరకు కొన్ని రూపాయలు ఖర్చు పెడుతూ వచ్చినారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వారికి ప్రభు యొక్క దేహమే కాదు, ప్రభువే కాదు, ప్రభు యొక్క దేహము కూడా ఎంత విలువైనదో అక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు ఆరాధన చేయటానికి వచ్చినాము, ప్రభు ఎంత విలువైన వాడో, ఆయన ఆరాధన సమయం కూడా, ఆయన ఆరాధించే సమయం కూడా అంత విలువైనదని మనం ఎరగాలి. అది దీని యొక్క మర్మం. యేసు ప్రభుని ఎంతగా ప్రేమించినారో ఆయన దేహాన్ని కూడా అంతగా ప్రేమించినారు ఈ స్త్రీలు. మరియమ్మ అంటది, ఒక మాట అంటది, సమాధి దగ్గరకు వచ్చి యేసు ప్రభు, బాబు సమాధి దగ్గరకు వచ్చి యేసు ప్రభు సమాధిని చూసి ఆ దేహం కనబడకపోతే ఆ తోటమాలి అనుకొని ఆయన బ్రతిమలాడుతూ ఉంటుంది. అయ్యా నీకు ఎక్కడైనా కనపడితే నాకు చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని తీసుకొని పోతాను. ఎంత ప్రేమ అండి! చనిపోయిన దేహాన్ని 3 రోజులు అయిపోయింది, ఆ దేహాన్ని మరియ తీసుకొని ఏం చేసుకుంటుంది అంటే, యేసు ప్రభుని ఎంతగా ప్రేమించిందో ఆయన దేహాన్ని కూడా అంతగా ప్రేమించింది. యేసు ప్రభు బ్రతికున్నప్పుడు ఎంతగా ప్రేమించిందో యేసు ప్రభు చనిపోయిన తర్వాత కూడా అంత ప్రేమను కనపరిచింది కదా.
మనము మనిషి ఉన్నప్పుడే ప్రేమిస్తాము, మనిషి లేనప్పుడు ప్రేమించలేము. అట్లా ఉండదు మన పరిస్థితులు. అయితే వీళ్ళు ఈ సుగంధ ద్రవ్యములను తీసుకొని వచ్చినారు. ఇప్పుడు మీరు ఒకటి సబ్జెక్ట్ జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయనను పూజించటానికి తూర్పు జ్ఞానులు ఏం తీసుకొని వచ్చినారు? బంగారు సాంబ్రాణి బోళం. సాంబ్రాణి అంటే అర్థం ఏమిటి? దుర్వాసన కొట్టేదా? అక్క నిజంగా తలూపుతుంది. దుర్వాసన కొట్టేదా సాంబ్రాణి? ఏంటిది? ఒకవేళ దుర్వాసన కొట్టేదైతే చంటి పిల్లలకి సాంబ్రాణి ఎందుకు వేస్తారు? స్నానం చేయించిన తర్వాత. అది విలువైనది, ఆరోగ్యకరమైనది కనుకనే పూర్వీకులు చిన్నపిల్లలకి స్నానం చేయించిన తర్వాత ఆ సాంబ్రాణి పొగనేస్తూ ఉంటారు. అంటే అది పరిమళాలతో కూడింది, సువాసనతో. ఇప్పుడైతే మా సిటీలోనైతే ఆ చిన్నపిల్లలకి సాంబ్రాణి వేసేది ఏం లేదు. ఏమేస్తారో తెలుసా? ఏమేస్తారండి? మేము హైదరాబాద్లో ఉంటాం, హైటెక్ సిటీలో. ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళందరూ ఎట్లాగుంటారంటే, ఈరోజు స్నానం చేశారంటే మళ్ళీ 3 రోజులు చేస్తారు కొంతమంది. కానీ మనుషులు తెల్లగుంటారు. ఏంటివి అంటే నైట్ డ్యూటీలు చేసి వస్తారు, నిద్రపోతారు, మళ్ళా డ్యూటీ టయానికి లెగుస్తారు. ఇంకేడ స్నానం చేస్తారు? ఒకసారి టైం సరిపోదు కొంతమందికి. ఏం చేస్తారు? మళ్ళా టక్కు బూటు అన్నీ వేసుకుంటారు, షూ వేసుకుంటారు, బుస్ అని కొడతారు. ఏం కొడతారు? సెంటు కొడతారు, బాడీ స్ప్రే కొడతారు. ఇక ముఖానికి రుద్దుతారు. టైం లేకపోతే బస్సులోనే కారులోనే కూర్చొని పేడ రాసినట్టు రాస్తా ఉంటారు. ఇంక టైట్ మొత్తం రాసుకుంటారు. ఎందుకు? సువాసన కొరకు. దేని కొరకంట? సువాసన కొరకు. ఇక అక్కడ కథలు మీకు చెప్పలేము. మీకు చెప్తే మీకు ఎట్లాగో అనిపిస్తుంది. వాళ్ళంతా నైట్ డ్యూటీలు చేస్తారు. ఎందుకంటే అమెరికాలో అక్కడ పగులు, మనకు రాత్రి అయితే అక్కడ వాళ్ళకి పగులు. వాళ్ళు డ్యూటీలు చేయాలంటే రాత్రే చేయాలి. అందుకని ఏం చేస్తారు? రాత్రి అంతా కూర్చుంటారు కంప్యూటర్ల దగ్గర, దయ్యాలు కూర్చున్నట్టు కూర్చుంటారు. అందరు నిద్రలో పోతా ఉంటే అక్కడ రాత్రిలాగా ఉండదు. ఇక రాత్రే సందడిలాగా, తిరణాలలాగా ఉంటుంది. అందరు వస్తారు తెల్లవారుజామున 4 గంటలకు 3 గంటలకే. బ్రష్ లేదు, ఏం లేదు. ఐస్ క్రీమ్ తినేవాళ్ళు ఐస్ క్రీమ్ తింటారు, ఇడ్లీ తినేవాళ్ళు ఇడ్లీలు తింటూ ఉంటారు. ఇక సరిపోలేదని సాంబార్ ఇడ్లీలు కూడా తాగుతూ ఉంటారు. ఇక బ్రష్ ఉండదు, ఏముండదు. ఇంకా అంతలాగా వచ్చే పడుకుంటారు. మా మిస్సెస్ అనేది బెచ్చి మీరు ఏందిరా ఇట్ట చేస్తారు అనిద్ది. అది వాళ్ళకి కామన్ అయిపోయింది. ఇంకా అంటే ఈ సుగంధ ద్రవ్యాలు అనే ఏంటి అంటే సువాసన ఇవ్వటానికి. ఇప్పుడు యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఏదైతే సాంబ్రాణి బోళము బంగారము కానుకలుగా తెచ్చినారో, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ సుగంధ ద్రవ్యాలు ఆయనకు రాస్తూ వచ్చినారు. అంటే యేసు ప్రభు వారి యొక్క పుట్టుక ఎంత ప్రశాస్తమైనదో, యేసు ప్రభు వారి యొక్క మరణం కూడా అంత ప్రశాస్తమైనది. అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు పుట్టినప్పుడు బంగారము సాంబ్రాణిని బోళములను కానుకలుగా సమర్పించినారు. ఆయన చనిపోయినప్పుడు కూడా అదే ఆరాధన కనపడుతుంది మన జీవితంలో. బాప్తీసం తీసుకున్నప్పుడు మంచిగా ముసుగేసుకుంటాం. బాప్తీసం తీసుకున్న క్రొత్త దినాల్లో కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఆ ముసుగు కాస్త భుజాల మీదకి వచ్చింది. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఆ భుజాల మీద ఉన్న ముసుగు ఏమైపోయింది? వెనకాలకు పోతుంది. ఏమిటి అంటే ప్రేమ తగ్గిపోయింది. దేవుని ఆరాధించే విషయంలో క్వాలిటీ తగ్గిపోయింది. దేవుని మహిమపరిచే విషయంలో ఆ వైభవం తగ్గిపోయింది. కానీ ఈ స్త్రీలు యేసు ప్రభు యొక్క పుట్టుకలో పితరులు ఏ విధంగా ఆయనను ఘనపరిచినారో, ఆయన చనిపోయిన తర్వాత కూడా దాంట్లో ఏమాత్రము తక్కువ కాలేదు. మరి ఎందుకు వస్తున్నావు ఆరాధనకి ఆలస్యముగా? నీలో ఆ వైభవం తగ్గిపోలేదా? ఎందుకు వస్తున్నావు ఆలస్యముగా? వచ్చి ఎందుకు ఆరాధన చేయలేకపోతున్నావు కదా? కనుక యేసు ప్రభుని మహిమపరిచే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తాం. వీళ్ళు రండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయము
2వ వచనం ఒకరు చదవండి. వారు ఆదివారమున పెందల కాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి వీళ్ళు స్త్రీలు యేసు ప్రభు సమాధి దగ్గరకు వస్తున్నారే కానీ వాళ్ళల్లో ఒక డౌట్ ఉంది. ఏం డౌట్ ఉంది? ఏమయ్యా ఏం డౌట్ ఉంది? మీరు చెప్పండి. సమాధి దగ్గరకు వస్తున్నారులే కానీ వీళ్ళలో ఒక సందేహం ఉన్నది. ఏంటిది ఆ సందేహం? ఏంటిదయ్యా? ఏం తమ్ముడా ఏం సందేహం ఉంది? ఆ రాయి ఎవరు పొర్లిస్తారు? ఆ రాయి ఎవరు పొర్లిస్తారు? ఆరాధన చేయడానికి పరిమళ సుగంధ ద్రవ్యాలను రాయడానికి వస్తున్నారు, మంచిదే. కానీ యేసు ప్రభు వారు ఇంకా సమాధిలో ఉన్నాడేమో, ఇంకా ఉన్నాడని వీళ్ళ ఆలోచన. ఇప్పుడు యేసు ప్రభు దేహానికి రాయాలంటే మధ్యలో అడ్డేమున్నది? రాయి ఉన్నది. ఈ రాయి ఎవరు తొలగిస్తారు? ఎవరు తొలగిస్తారు? ఈ సందేహంతో వస్తున్నారు. అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకరు చదవండి. వారు వచ్చి కనులెత్తి చూడగా ఆ రాయి ఎంతో పెద్దది. ఈ రాయి ఎలాంటిదంట పాప? ఈ రాయి ఎంతది? ఎంతో పెద్దది. అంటే ఎంత పెద్దది? అదే ఎంతో పెద్దది కొంతమంది, చాలా పెద్దది కొంతమంది. ఇంకా బాబు ఎంతది ఈ రాయి? ఎంత పెద్దది? ఎంతో పెద్దది. వాళ్ళు చెప్పింది నువ్వు చెప్పేస్తున్నావు. ఎంతో పెద్దది అంటే ఈ రాయి ఎంతో పెద్దది. దానికి ఒక సైంటిస్టు ఆ రాయి యొక్క కొలతలు, హైట్, వెయిట్, దాని థిక్నెస్, దాని సామర్థ్యత ఒక సైంటిస్టు పరిశోధన చేసినాడు. పరిశోధన చేసి దాని లెక్కలన్నీ చెప్తూ వచ్చినాడు. కనుక ఈ రాయి ఎంత పెద్దది అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. రండి. ఈ రాయి వచ్చేసి దాదాపు 0.5 మీటర్స్, అంటే అంత థిక్నెస్ కలిగినది అన్నమాట. ఒక మాటతో చెప్పాలంటే అడుగున్నారా ఏమన్నా? ఆ లెక్కలు ఇంజనీర్స్కి అయితే తెలుస్తాయేమో. 0.5 మీటర్స్. చూడండి, దాన్ని కదిలించాలంటే మినిమం 20 మంది ఉండాలంట. ఎంతమంది అండి? యేసు ప్రభు సమాధి ఎదుట ఉన్న రాయిని కదిలించాలంటే మినిమం 20 మంది యొక్క శక్తిని ఉపయోగించాలంట. అంత బలమైనది ఆ రాయి, అంత బలమైనది. ఇంకా దాని గురించి చెప్తూ వచ్చినాడు. ఏం చెప్తూ వచ్చినాడంటే అది 2 టన్నుల 50 కేజీల బరువు అంట. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ రాయి బరువు ఎంత? 2 టన్నుల 50 కేజీలు. అంటే ఎంత బరువు ఉంటుంది? లారీ వెయిట్ ఎంత అయ్యా? మామూలు సామాన్యమైన లారీ వెయిట్ 5 టన్నులు ఉంటుందా? దాంట్లో సగము. మరి ఈ స్త్రీలు ఆ రాయిని పొర్లిస్తారా? అందుకని వారిలో ఆ సందేహం పుట్టింది. అమ్మా వెనకాల వాళ్ళకి అర్థమవుతుందా? వీళ్ళు సుగంధ ద్రవ్యాలు పట్టుకొని వస్తున్నారు, ప్రభువుకు రాయాలని, ప్రభు దేహాన్ని ఘనపరచడానికి వస్తున్నారు, ప్రభువుని మహిమపరచాలని, ప్రభువుని మరి గొప్ప చేయాలని వస్తున్నారు. కానీ సందేహం ఏమిటంటే ఆ రాయిని ఎవరు తొలగిస్తారు? 2 టన్నుల 50 కేజీల బరువు కలిగిన రాయి. ఆ సందేహంతో వస్తున్నారు. వాళ్ళు వస్తూ ఉంటుంటేనే వారికి ఒక దృశ్యాన్ని చూసినారంట. ఏంటిదంట ఆ దృశ్యము? ఆ రాయి எனக்கு అర్థం కాల. ఈ రాయిని ఎవరు తొలగించినారు? అర్థం కాల. యేసు ప్రభు దేహం ఏమైపోయింది? అర్థం కాలేదు. ఇప్పుడు మన యొక్క ఆరాధన కొరకు అవసరమైన విషయం ఏంటంటే ఆ రాయి ఎంతో, అమ్మాయి చూడండి, ఆ రాయి ఎంతో పెద్దది. ఇప్పుడు
ఒకప్పుడు మనం యేసు ప్రభును చేరకుండా నీకు నాకు మధ్య ఈ పెద్ద రాయి అడ్డుగా ఉంటూ వచ్చింది. దాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలలో రాయబడుతూ వచ్చింది, ఆ గోడ అని రాయబడుతూ వచ్చింది. సమాధి దగ్గర అడ్డున్నది రాయి, యేసు ప్రభుకి నీకు నాకు మధ్య ఉన్నది గోడ. రాండి చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి, ఆ మాట చదవండి. వచనం 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవయ్యా. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిపూర్వకమైన కొట్టివేట చేత మధ్యపు గోడను పడగొట్టాడు, ఉభయులను ఏకము చేసినాడు. సమాధి దగ్గర ఆ పెద్ద రాయిని పడగొట్టినాడు. యేసు ప్రభుని ప్రజలను ఏకము చేస్తూ వచ్చినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ మధ్య గోడను పడగొట్టినాడు, ప్రభువుని మనల్ని ఏకము చేస్తూ వచ్చినాడు. ఇది నిజమైన ఆరాధన. మీరు ఆరాధన చేసేవాళ్ళు, ప్రభువా ఆ స్త్రీలు సందేహంతో ఉన్నప్పుడు ఆ పెద్ద రాయిని అడ్డు తొలగించినావు. నా జీవితంలో కూడా ఎన్నో సందేహాలు, ఎన్నో కలతలు, ఎంతో నీకు దూరమైన పరిస్థితుల్లో నేనుండగా నాకు నీకు మధ్య ఉన్న అడ్డు గోడను పడగొట్టి ఏకము చేసిన ప్రభువా నీకు వందనాలు. ఆ సమాధి దగ్గర అడ్డు బండే తొలగిపోకపోతే మరియా యేసు ప్రభుని పట్టుకోవటానికి దగ్గరికి వెళ్ళేది కాదు. శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళే వాళ్ళు కాదు. ఆ అడ్డు రాయి దొర్లింపబడుట ద్వారా వాళ్ళు ఏకమవుతూ వచ్చినారు. ఈనాడు ఆ మధ్యపు గోడ కూల్చివేయట ద్వారా మనం ఏకమవుతూ వచ్చినాం ప్రభుతో. ఇప్పుడు కొన్ని మాటలు క్లుప్తంగా మనము ధ్యానించుకొని ఆరాధనలోకి వెళతాం. త్వరగా క్లుప్తంగా ఒక 5 విషయాలు మీకు దాన్ని బయలుపరుస్తాను. ఆ రాయి గురించి రాణి చదువుకుంటాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము మార్క్స్ వార్త 16వ అధ్యాయము 3వ వచనంలో ఇప్పుడు మీరు చదవండి, ఒక్కరు చదవండి. ఇక్కడ మొట్టమొదటిగా ఈ రాయి పొర్లింపబడుతూ వచ్చింది. ఈ రాయి పొర్లింపబడుతూ వచ్చింది. రెండవ మాట మనం చదువుకుంటాం రండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 2వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 2వ వచనం చదవయ్యా. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడినది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ పాయింట్స్ రాసుకోండి మీరు. మొట్టమొదటిగా ఆ పెద్ద రాయి ఏం చేయబడ్డదంట? దొర్లింపబడ్డది. దొర్లింపబడటం అంటే ఏంటిది? ఏమంటే దొర్లింపబడటం ఇట పై నుండి కింద దాకా ఇట్లా దొర్లుకుంటూ వస్తూ ఉంటుంది చూడు, అది దొర్లింపబడటం. అంటే అది గుండ్రంగా తిరుక్కుంటా కింద పడిపోయింది. రెండోది లూకాసు వార్త 2వ అధ్యాయము 24వ అధ్యాయం 2వ వచనంలో ఆ రాయి ఏం చేయబడ్డది? ఏం చేయబడ్డది? ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మార్కు సువార్తలోనేమో దొర్లింపబడ్డది, లూకాసు వార్తలో ఏమని రాసినాడు? మీరు జాగ్రత్తగా గమనించాలి. అందుకని నేను చెప్పినాను, బైబిల్ గ్రంథం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా చదవాలని. మొట్టమొదటిగా దొర్లింపబడ్డది మార్క్స్ వార్తలో. లూకాసు వార్తలో ఏం చేయబడ్డది? పొర్లింపబడుతూ వచ్చింది. పొర్లింపబడటం అంటే ఏంటిది? పొర్లింపబడటం అంటే అక్కడక్కడనే చుట్టూరు తిప్పి పడేయటం అన్నమాట. పెద్దోళ్ళు అంటారు చూడు, అరే నేను పొర్లిచి కొడతాను రా అని. అంటే ఏంటిది? అక్కడక్కడనే కింద పడేసి లేపించి పడేయటం అన్నమాట. దొర్లింపబడటం అంటేనేమో పైనుంచి కింద పడిపోవటము, పొర్లింపబడటం అంటేమో అక్కడక్కడే పడేయటం అన్నమాట. అంటే
అది ఎంతో పెద్ద రాయి దేవుని ఎదుట అది బంగారం లాగా మారిపోయింది. పిల్లలు బంగారాల ఆట ఆడతారు కదా, ఇటు ఇసిరి కొడితే తిరుగుతా తిరుగుతా తిరుగుతూ ఉంటుంది అక్కడక్కడే. కనుక యేసు ప్రభు యొక్క సామర్థ్యత అంటే ఏంటనుకున్నావు? యేసు ప్రభు యొక్క బలం అంటే ఏమనుకున్నావు? యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి అంటే ఏమనుకున్నావు? ఆదిశక్తి, పరాశక్తి, పరమాశక్తి అనుకుంటున్నావా? వాటన్నిటికంటే మించిన శక్తి యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధాన శక్తి. యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి ఎదుట ఆదిశక్తి, పరాశక్తి, కరాశక్తి ఏది కూడా పని చేయదు. అందుకనే ఈ శక్తి ఎదుట దయ్యములు సైతం గడగడగడగడలాడుతూ వచ్చినవి. ఏమా, సేన పట్టిన దయ్యాలు. సేన అంటే అర్థం ఏమిటి? అనేకమైన దయ్యాలు. ఒక్క దయ్యంలో ఉండే శక్తి ఎంతో తెలుసా? ఏమండి, ఒక్క దయ్యంలో ఉండే శక్తి ఎంతో తెలుసా? ఎంత ఉంటుంది ఒక్క దయ్యంలో? ఒక్క దయ్యంలో ఉండే శక్తి 100 మంది శక్తితో సమానం. పూర్వ దినాల్లో బాగా దయ్యాలు పట్టే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు తగ్గినారు. ఒకసాట నేను సేవ చేస్తున్నప్పుడు ఒక అబ్బాయికి దయ్యం పట్టింది. అటు ఇటు భూత వైద్యుల దగ్గర, మంత్రికుల దగ్గరికి తీసుకుపోయినారు. కుదరలేకపోతే మందిరానికి తెచ్చినారు. మందిరానికి తీసుకొస్తా ఉంటే నేను లేను. గుంపులు జనం పోగైనారు. వాళ్ళు పట్టుకుంటా ఉంటే ఒక్కొక్కరినే ఏం దన్నుతున్నాడంటే ఇటు 10 మంది పట్టుకున్నా, ఇటు 10 మంది పట్టుకున్నా వదిలిపెట్టటల్లా. 10 మంది ఈ చేయి పట్టుకుంటే ఇట్ట అంటున్నాడు, వాళ్ళు పోయి అటు పడుతున్నారు. ఎగ్గిరి ఒక్క తన్నుతున్నాడు. భయపడుతున్నారు. అప్పుడు నాకు ఫోన్ చేసినారు. బైబిల్ పట్టుకొని వచ్చినాను. బయట నుంచి వచ్చినాను. చూడంగులోనే టప్పమని కింద పడిపోయినాడు. జనానికి ఏం అర్థం కాల. అంటే దేవుని శక్తి ఎంత గొప్పదంటే, సేనా దయ్యాలు పట్టిన వాడిలో ఇలాంటి దయ్యాలు అనేకమైన ఉండి కూడా అయిపోయి యేసు ప్రభు దగ్గర సాగిలపడ్డాయి. అది దేవుని యొక్క శక్తి. యేసు ప్రభు అంటే సామాన్యమైన దేవుడు అనుకుంటున్నావా? నువ్వు పూజించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఏ దేవుడు అంట? సర్వశక్తి. అంటే ఈ లోకంలో ఎన్ని శక్తులు కలిపినా ఆ శక్తి ఎదుట సాటి కాలేవు. సర్వశక్తి కలిగిన దేవుడు. కనుక ఈ రాయిని దొర్లించినాడు, ఈ రాయిని పొర్లించినాడు. తర్వాత మాట రాయబడుతూ వచ్చింది. రండి చదువుకుంటాము. ఆ మాట. మత్తయి సువార్త, యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. 20వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం చదువయ్యా. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడుట చూసాను. ఒకటి పొర్లింపబడ్డది ఈ రాయి, రెండోదికి ఈ రాయి దొర్లింపబడ్డది, మూడోదికి ఈ రాయి తీయబడ్డది. కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి. జోషి అన్న, కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి. వస్తే డాక్టర్లు ఏం చేస్తారు? ఆ రాయి ఉన్నంతసేపు మనల్ని కూర్చొనేదో నిద్రపోనేదో అన్నగా బాగా తెలుసు. ఆ రాయి కిడ్నీలో ఉన్నంతసేపు మనల్ని కూర్చొనేదో నిద్రపోనేదో. అటు గదిలినా కష్టమే, ఇది గదిలినా కష్టమే, కలక్కమంటుంది అనమాట. అందుకని ఏం చేయాలి? ఇక్కడ ఒక చెయ్యి పెట్టాలి ఎక్కువైపోతే. అప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు? అమ్మా ఇన్ని కేజీలు పెంచుకున్నావేందమ్మా రాయిని, ఇంతకాలం ఎందుకు పెట్టుకున్నావమ్మా, ఎప్పుడో దీపిచ్చుకోవచ్చు కదా అంటారు. సార్ భరించలేకపోతున్నాను సార్ అంటే ఇంకా ఏం చేస్తారు? అప్పుడు ఆ రాయిని తీసేస్తారు. అట్లాగనే ఆ పెద్ద రాయిని, ఎవరు తీసివేయలేని రాయిని ప్రభువు దాన్ని తీసేసినాడు. ఈ యొక్క సహోదరుల కొరకు, ఆయన శిష్యుల కొరకు, ఈ స్త్రీల కొరకు ఆ రాయిని తీసివేస్తూ వచ్చినాడు. ఇది 3వ అనుభవం. 4వదిగా చూస్తే రండి చదువుకుంటాము. 4 మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం. 28వ అధ్యాయం 2వ వచనం.
పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. రాయి పొర్లించబడి దాని మీద ఎవరు కూర్చున్నారంట? ఎవరు కూర్చున్నారంట? ఇప్పుడు రాయి గెలిచిందా, దేవుడు గెలిచినాడా? అమ్మా వెనకాల ఉన్న వాళ్ళు, ఆ పెద్ద రాయి గెలిచిందా, యేసు ప్రభు యొక్క శక్తి గెలిచిందా? ఆ రాయి దొర్లింపబడి పొర్లింపబడి తీసివేయబడి ఆ రాయి పడవేయబడుతూ వచ్చింది. దాని మీద దేవుని దూత కూర్చున్నాడు. అంటే విజయం ఎవరిది? యేసు ప్రభువుది. నీలో ఉన్న పాపాలను తొలగించినాడు, నీలో ఉన్న పాపాలను దొర్లింపజేసినాడు, నీలో ఉన్న పాపాలను పొర్లింపజేసినాడు, నీలో ఉన్న పాపాలను ఓడించినాడు, వాటిని మీద తన కాలును పెట్టినాడు. అందుకని ఇక్కడ రాయబడి ఉన్నది, సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకద్రొక్కును. నీ పాపపు మూటనైనా తొక్కి వేసినాడు. నీ పాపపు మూటనేదైతే ఈ రాయి తీయబడుతూ వచ్చింది. 5వ అనుభవం ఏమిటి? రాండి చదువుకుంటాం. 5వ అనుభవం మత్తయి సువార్త 5వ అనుభవాన్ని చదువుకుంటాము. మార్కు సువార్త 27వ అధ్యాయము 66వ వచనం. మార్కు సువార్త 27వ అధ్యాయము 66వ వచనాన్ని చదువుకుంటాం. ఉంచుకొని దానికి ముద్ర వేసి దాని సమాధిని భద్రము చేసిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ రాయి ఏం చేయబడ్డదంట? రాయి మీద ముద్ర వేయబడ్డదంట. అది అంటే అది ముద్ర వేయబడిన రాయి. ఆ రాయి బాబు ఇది చూడండి, ఆ రాయి ఎంతో పెద్ద రాయి. నా 5వ అనుభవం ఏంటిదంటే ఆ రాయి ముద్రించబడిన రాయి. అయితే ఆ రాయి ముద్రించబడ్డదంటే అర్థం ఏంటంటే ఆ రాయిని ఎవరు కదిలించకూడదు ఇంకా, వితౌట్ పర్మిషన్. అధికారుల యొక్క పర్మిషన్ లేకుండా దాన్ని ఎవరు కదిలించకూడదు. కానీ యేసు ప్రభు వారికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు, ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఆ రాయి మీద ఉన్న ముద్రను ఏం చేసినాడంటే కొట్టివేసినాడు. అది హేరోదుది కావచ్చు, పిలాతుది కావచ్చు, కైసరది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. యేసు ప్రభు అధికారం కింద ఇదేది కూడా పనిచేయదు. ఆ ముద్రను ఏం చేసినాడంట? కొట్టివేసినాడు. నీ పాపపు పత్రాన్ని కూడా చింపివేసినాడు. నీ మీద ఉన్న పాపపు అధికారాన్ని కొట్టివేస్తూ వచ్చినాడు. యేసు ప్రభు అధికారం ఎంత గొప్పదండి. ఒకసారి గుంటూరులో సువార్త జరుగుతూ ఉంటుంటే, ముస్లిమ్స్ ఏరియా అది, సువార్త చేస్తూ ఉంటుంటే ఎవరో కంప్లైంట్స్ ఇచ్చినారు. కంప్లైంట్స్ ఇస్తే పోలీస్ ఆఫీసర్ వచ్చిండు. ఎవరిచ్చారండి మీకు పర్మిషన్? ఎవరిచ్చినారు? ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అన్నాడు. అంటే అక్కడున్న సేవకులు పాతోళ్ళు ఎంత గట్టి వాళ్ళు అంటే, మనమైతే ఏం చేస్తాము? సార్ వెళ్ళిపోతున్నాం సార్ అంటాం. వెళ్ళిపోతున్నాం సార్ అంట. ఆయన ఎంత గొప్పవాడంటే బైబిల్ ఓపెన్ చేసి, భూమి మీదను మీకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, వెళ్ళి సువార్తను ప్రకటించుడి. రిఫరెన్స్ తీసి చూపించినాడు. సార్ ఇదిగో దేవుడు ఇచ్చినాడండి మాకు పర్మిషన్ అంటే. పోలీస్ ఆఫీసర్కి ఏం అర్థం కాక ఇది ఏదో తేడాగా ఉన్నది, ఆఫ్ చేయమంటే మనకే కష్టం, వాళ్ళ దేవుడే సెలవిచ్చినాడంట సువార్త చేయమని, మనం ఆఫ్ చేయమనం అనుకో, ఆ నష్టం మనకెందుకు, రేపు ఏం పోయి ఏమైద్దో నాకు వద్దులే అనుకోని ఆయన ఏమన్నాడు, సరే ఓకే ప్రొసీడ్ అన్నాడంట. ఓకే సరే చేసుకో అని వెళ్ళిపోయినాడు. దేవుని అధికారం అంత గొప్పదండి. అందుకనే ఆయన అధికారి కాబట్టి అధికారాన్ని ఆ రాయి మీద, మరణం మీద, శిలువ మీద, ఆ పాపం మీద, శత్రువు మీద ఉపయోగించి జయశాలిడిగా పునరుద్ధానుడైనాడు. అందుకనే దైవజనుడు భగత్ సింగ్ గారు ఆ పునరుద్ధాన శక్తిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు నువ్వు బలహీనుడు అవుతావో, ఎప్పుడు నువ్వు చేతగాలివాడు అయిపోతావో, ఎప్పుడు నువ్వు మరి నిరుత్సాహంలో ఉంటావో, ఆ పునరుద్ధాన శక్తిని జ్ఞాపకం చేసుకో. ఆ పునరుద్ధాన శక్తిని నిన్ను ఉజ్జీవింపజేస్తుంది. కనుక ఈ సమయంలో
ఆ తూర్పు జ్ఞానులు బంగారము సాంబ్రాణి బోళంను కానుకలుగా సమర్పించినారు. ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యములను యేసుప్రభు దేహానికి పుయ్యాలని సిద్ధపరిచినారు. అలాగనే యోహాను సువార్తలో రాయబడిన ప్రకారం తను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించు. కనుక ఈరోజు నీలో ఉన్న పెద్ద పాపపు బండను దేవుడు దొర్లింపజేసి పొర్లింపజేసి కొట్టివేసి దాన్ని ఓడించినందుకు ఆ పాపాల మీద నీకు విజయం ఇచ్చి ఈనాడు నీకు పునరుద్ధాన జీవముతో కూడిన విజయాన్ని ఇచ్చినందుకు నువ్వు దేవుని స్తుతించాలి. అందుకని పాట పాడతాము కదా, ఏంటిది? ప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను, ప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను, ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ఆ పాటలో ఓ సమాధి ఓ మరణమా నీ ముల్లు, అది పునరుద్ధాన శక్తి. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు ఆ రీతిగా ప్రభుని ఆరాధన చేయటానికి ప్రయత్నం చేయాలి.